కొరింథీయులకు వ్రాయబడిన రెండవ పత్రికలో నుండి 2వ అధ్యాయము 17వ వచనం చదువుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, నేను చదువుతున్నాను. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారిమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. క్రైస్తవ సంఘంలోనే దేవుని వాక్యాన్ని లేక బోధను కలిపి చెరిపెడేటువంటి వారు, కలిపి చెరుపుతున్నటువంటి వారు అనేకులున్నారు. అనేకుల వలె మేముండక అని పౌలు గారు సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్తున్నాడు. మిడిమిడి జ్ఞానంతో వారికి తెలిసిందే సత్యము అని నమ్మి వీళ్ళేం చేస్తున్నారంటే తమకు తెలియకుండానే తాము క్రీస్తు పరిశుద్ధ బోధను, చక్కటి ఆత్మ సంబంధమైన సత్యాలను విస్మరించి బోధను కలిపి చెరిపేస్తున్నారు. ఇదే సత్యం అంటూ వాదనలకు దిగుతున్నారు. అందుకనే మరలా పౌలు గారు ఏమంటాడంటే మరొక చోట, మీరు వీరు లేక తమ తమ వాదముల యందు వ్యర్థులైరి అని కూడా పౌలు గారు మరో సందర్భంలో మరో చోట చెప్పినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా సుమారుగా 20-30 సంవత్సరాల నుండి బోధను కలిపి చెరిపేటటువంటి ప్రముఖులైనటువంటి వారు ఎవరు అని మనం పరిశీలిస్తే మొట్టమొదటిగా కొన్ని తెగలు మనకి కనిపిస్తాయి. యెహోవా సాక్షులు అనేటువంటి వారు ఒక విధంగా బోధను కలిపి చెరిపితే, క్రీస్తు సంఘం వారు మరొక విధంగా బోధను కలిపి చెరుపుతూ వచ్చారు. వీరికి తోడు 20-30 సంవత్సరాల నుండి పిడి సుందర్రావు గారి సహవాసానికి చెందిన శిష్యులు బృందం బోధను మరింత భయంకరంగా కలిపి చెరుపుతూ వస్తున్నారు. అంటే నా ఉద్దేశం, వీళ్ళు బైబిల్కి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని కాదండి, గుర్తించండి. బైబిల్లో ఉన్న సత్యానికి వారిష్టం వచ్చినటువంటి ఒక అర్థాన్ని ఆపాదిస్తూ తమ సొంత తెలివితో రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని తామే జ్ఞానులమని తమ్మును తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించేటువంటి బ్యాచ్ ఇది. వీళ్ళ గురించి యేసు ప్రభు వారు కూడా లూకా సువార్తలో చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇకపోతే కలిపి చెరిపెడి బోధలు కోకొల్లలుగా వస్తున్నాయి సోషల్ మీడియాలో. క్రైస్తవ సంఘమా, జాగ్రత్తగా ఉండండి. ఇది నా తొలి పలుకులు. ఇకపోతే విషయం ఏంటంటే ప్రసన్న బాబు అనుకుంటానండి, పిడి సుందర్రావు గారి కుమారుడైనటువంటి ప్రసన్న బాబు అనే వ్యక్తి ఆయన వీడియో ఒకటి రీసెంట్గా పోస్ట్ అయినటువంటి ఒక వీడియో నేను చూడటం జరిగింది. దానికి వాళ్ళు టైటిల్ ఏం పెట్టారంటే, థంబ్నెయిల్లో నాటికి నేటికి దయ్యాలున్నాయా, కింద టైటిల్ ఏం పెట్టారంటే నేడు కూడా దయ్యాలున్నాయా అంటూ ఒక పావుగంట లేదా ఒక 16 నిమిషాల నిడివితో ఒక చిన్న సందేశాన్ని ప్రసన్న బాబు అనే సోదరుడు ఇవ్వటం జరిగింది. దానిలో వాళ్ళ తండ్రి గారి ఫోటో వేశారు, అట్లాగే విపి రెడ్డి గారి ఫోటో కూడా వేశారు. ప్రసన్న బాబు అనే ఈ వ్యక్తి కూడా విపి రెడ్డి గారు చేస్తున్న బోధ కూడా రైటే, అతను చెప్పేది మేము చెప్పేది ఒక్కటే అంటూ విపి రెడ్డిని కూడా ఇతను సమర్థించడం జరిగింది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ విషయంలో విపి రెడ్డి ఏదైనా కాస్త చేంజ్ అయ్యాడేమో అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో బెల్లంపల్లికి చెందినటువంటి కలవరి మినిస్ట్రీస్కు సంబంధించినటువంటి ప్రవీణ్ కుమార్ గారి సహవాసం ఈ మధ్యకాలంలో వారితో కలిసి ఉండడం, వారితో కలిసి ఫొటోస్ దిగడం, వారిని ప్రేమించడం ఆయన చేయటం ఆ మధ్యకాలంలో నేను గమనించాను. బహుశా దీన్ని బట్టి ఈయన తన వ్యూ కొంతవరకు మార్చుకుని ఉండొచ్చేమో అని అభిప్రాయపడుతున్నా. పెంతెకోస్తుకు సంబంధించినటువంటి జాన్ వెస్లీ గారు, హోసన్నా మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారితో కూడా ఈయన కలిసి మెలిసి ఉండడం, కలిసి ఫొటోస్ దిగడం,
మరి అన్న అన్న అంటూ ఆప్యాయంగా మాట్లాడటం కూడా నేను విన్నా. దీన్ని బట్టి కూడా బహుశా విజయప్రసాద్ రెడ్డి గారు తన వ్యూ కొంత మార్చుకున్నారే అనే నేను భావిస్తున్నా. అయితే దయ్యాలు ఉన్నాయా అన్నటువంటి ఈ అంశం మీద ఆయన ఇచ్చినటువంటిది ఏంటి, అసలు ఏం చెప్పాడు అంటూ వాటిని మనం వింటూ వాటికి మనం చక్కగా ప్రేమతో కౌంటర్ ఇద్దాం. పిన్ టు పిన్ వివరించే ప్రయత్నం చేస్తా. లేదనుకోండి చక్కగా పోస్ట్ మార్టం చేద్దాం, అర్థవంతంగా మాట్లాడుకుందాం. కనుక ఇది ద్వేషంతో కాదు కానీ సత్యాన్ని చెప్పాలన్న నా తాపత్రయాన్ని మాత్రమే మీరు అర్థం చేసుకోగలరు. పిడి సుందరరావు గారి శిష్యులు ఎవరు కూడా దీన్ని చూసి వెంటనే రియాక్ట్ అయిపోయి వాక్యం వినకుండానే లోపల ఏముందో చూడకుండానే మరి బ్యాడ్గా కామెంట్స్ రాయటం కానీ దూషణ పాలు చేయటం కానీ చేయకండి, అది తప్పు. రైట్. ఇప్పుడు మనం వారు చెప్పినటువంటి విషయాలు కొన్నింటిని మనం పరిగణలోకి తీసుకోవాలండి. అది మీకు వినిపిస్తాను ముందుగా, తర్వాత ఒక్కొక్క విషయాన్ని మనం మాట్లాడుకుందాం. సుమారుగా ఒక అర్ధగంట 40 నిమిషాల పాటుగా ఈ వీడియో ఉండేటట్లుగా చూద్దాం. వందనాలు అన్నయ్య. నా పేరు శామ్యూల్, మాది వైజాగ్. ఒకప్పుడు నేను దెయ్యాలు ఉన్నాయి, స్వస్థత వరాలు ఉన్నాయి అనుకునేవాడిని. కానీ డాడీ గారి మెసేజెస్, విజయ్ ప్రసాద్ అన్నయ్య గారి మెసేజెస్ విన్నాక ఈ కాలంలో దెయ్యాలు లేవు అని, స్వస్థత వరాలు కూడా లేవని సత్యాన్ని తెలుసుకున్నాను. అయితే రీసెంట్ గా TV9 ఛానల్ వాళ్ళు రత్నకుమార్ అనే ఒక పాస్టర్ మనుషులను దెయ్యాలు పడుతున్నాయి, తను వాటిని విడిపిస్తాడని జనాన్ని మోసం చేస్తుంటే అతని మోసాన్ని బయట పెట్టడానికి వెళ్ళి అతని మోసాల్ని బయట పెట్టారు. దీనికి విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారు స్పందిస్తూ దెయ్యాలు అనేవి నేటి కాలంలో లేవు అని, ఇలాంటి సేవకులని పిలువబడుతున్నారు, దేవుని పేరుతో సమాజాన్ని మోసగిస్తున్నారని చెప్పారు. అయితే విషయాన్ని అడిగిన వ్యక్తి తప్పుగా స్టేట్మెంట్ చేశాడండి. రత్నకుమార్ అనే పాస్టర్ గారు ఆయన మోసాలు TV9 వాళ్ళు లేకపోతే సోషల్ మీడియా లేకపోతే ఈ శాటిలైట్ న్యూస్ వాళ్ళు బయట పెట్టారు అని చెప్తున్నాడు కదా. అసలు ముందు ఇది తప్పండి. రత్నకుమార్ పాస్టర్ గారు నాకు తెలుసు, ఆయనకి నేను చాలా సపోర్ట్గా నిలబడ్డాను. ఆయన విషయంలో కేసులు అయితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా నేను మాట్లాడి అవన్నీ కూడా నేను సెటిల్ చేసిన వ్యక్తిని. అయితే TV9 వాళ్ళు వచ్చి తేల్చింది ఏమీ లేదు. అక్కడ అతను మోసం చేశాడని ఎక్కడా తేల్చలేదు. తిరిగి ఈయనే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి ఈ గందరగోళానికి దారి తీస్తే అతని మీద ఈయనే కేసు పెట్టడం జరిగింది. అతన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగింది హైదరాబాద్ నుండి కూడా. టీవీ వాళ్ళు వచ్చి ఏదో అడ్డదిడ్డాలుగా గందరగోళం చేసే ప్రయత్నం చేస్తే ఎవరైతే స్వస్థత పడ్డారో వాళ్ళే టీవీలోకి వచ్చి చెప్పారు, మాకు ఈ కార్యం జరిగింది, పాస్టర్ గారిలో ఎలాంటి మోసం లేదు, మా వాళ్ళు చేతబడి శక్తుల చేత విడుదల పొందారు, దయ్యాలు తొలగిపోయినాయి, ఇక్కడ ప్రార్థనకు వచ్చాక మాకు మేలు కలిగింది అని మేలు పొందిన వాళ్ళ చేత వాళ్ళు వెంటనే స్టేట్మెంట్స్ కూడా ఇప్పించారు. కావాలంటే ఈ విషయాలు పాత మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. మన ఛానల్లో కూడా 1-2 వీడియోస్ ఉంటాయి. ఇది పూర్తిగా తప్పండి. ఈ పిడి సుందరరావు గారి బ్యాచ్కి చెందిన వ్యక్తే తమకు అనుకూలంగా ఈ విషయాన్ని వ్రాసుకొచ్చాడు. పైగా దేవుని నామానికి అవమానకరంగా TV9 వాళ్ళు ఏదో రత్నకుమార్ అనే పాస్టర్ని మోసాన్ని బయట పెట్టారు అంటూ రాశాడు. తప్పు. వాళ్ళు ఏదో మోసం చేస్తున్నాడని వచ్చారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఛాలెంజ్ చేశాడు, నిరూపించాడు. వాళ్ళ ముందు కూడా కొన్ని దయ్యాలను వెళ్ళకొట్టాడు. తర్వాత తనని ఇబ్బంది పెట్టిన వారి మీద కూడా కేసు పెట్టాడు పాస్టర్ గారు. ఇవన్నీ నాకు తెలుసండి. రైట్. కాబట్టి ప్రసన్న బాబు సోదర, మీరు సరే ఈ విషయాలు మీకు తెలియకపోవచ్చు, ఈ విషయాలు నాకు బాగా తెలుసు. మీకు తెలుసు కదా, క్రిస్టియన్ రైట్స్ ఏపీ స్టేట్కి సంబంధించి కొన్ని కేసులు సాల్వ్ చేస్తూ వచ్చానని మీతో అప్పుడప్పుడు చెప్తాను. వాటిల్లో ఇదొక కేసు, అందరూ కూడా గుర్తుంచుకోండి. బై ద వే, ఈ విషయాల్లో తలదూర్చి పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ స్టేషన్లో పోలీసులు మధ్య వచ్చి వారికి పాస్టర్ గారికి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. ఏముండోయ్ రహస్యంగా.
ఫోన్లే, నాకు తెలుసు ఆ విషయం, వదిలేయమని చెప్పాను. ఇది అక్కడ జరిగింది, బహుశా 1-2 సంవత్సరాల క్రితం. సరే, విందాం. అయితే విజయప్రసాద్ రెడ్డి అన్నయ్య గారు దెయ్యాలు లేవని చెప్పినందుకు ఒక పాస్టర్ గారు వీడియో చేస్తూ దెయ్యాలు లేవు అనేవాడు వెధవాని సేవకుడిని దూషిస్తూ విజయప్రసాద్ రెడ్డికి ఎవడు వాక్యం నేర్పించిన పిడి సుందర్రావు వెధవాని దూషిస్తూ దెయ్యాలు నేటి కాలంలో ఉన్నాయని, ఒక కాలంలో ఉండి మరొక కాలంలో ఉండవని బైబిల్ ఎక్కడా చెప్పలేదని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది అన్నయ్య, నేను చాలా బాధపడుతున్నాను. ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు తెలియాలని, అంతేగాని ప్రశ్నించే పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. దయచేసి అర్థం చేసుకోండి. సత్య సంబంధులైన సేవకుల కోసం తప్పుగా మాట్లాడుతున్న ఇలాంటి వారికి నేటి కాలంలో దెయ్యాలు లేవని ఎలా బైబిల్ ద్వారా ముందే చెప్పాను కదండి, సత్య సంబంధులైన సేవకులను తప్పుపడుతున్నారంట. అంటే సత్య సంబంధులైన సేవకులు ఎవరంటే పిడి సుందర్రావు గారికి సంబంధించిన శిష్యులు. అర్థం చేసుకోండి. నిరూపించాలి అని కొంచెం వివరించండి ప్లీజ్. నీ పెద్ద ప్రశ్నలోనే అర్థమైపోయింది, సమాధానం కూడా పెద్దగా ఉంటుందని. ఏనానా? ఓకే, దెయ్యాలు లేవు అంటే ఎందుకు లేవు, ఉన్నాయి. వాళ్ళు అనుకున్నట్టుగా లేవు. ఈ తేడాని గమనించక నాన్న వాళ్ళు తెలియక అపార్థం చేసుకుంటారు. విజయప్రసాద్ రెడ్డి చెప్పింది రైటే. అంటే ఈరోజు దయ్యాలు పేరట వదిలిస్తామని గారడీలు చేసి మాయలు చేసి ఇది శక్తి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అవన్నీ గారడీలు, మోసాలు. ఏమంటే మన వాళ్ళే దెయ్యాలు వెళ్ళగొట్టేస్తున్నారు, మన భక్తులైన వాళ్ళు, దేవుని సేవకులైన వాళ్ళు అనుకుంటే ఒక్కసారి నా మసీదుల దగ్గరికి వెళ్ళండి, అక్కడ కూడా దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు. మీకు తెలుసా? దర్గాల దగ్గరికి వెళ్ళండి. మీకు సూటిగా ఒక ప్రశ్న. సరే, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీరు మాట్లాడిన విషయాలు, మీరు ఎప్పుడైనా దయ్యాన్ని వెళ్ళగొట్టారా? మీ వ్యాఖ్యానం ప్రకారంగా మనిషికి పట్టే దయ్యాలుంటాయి, మనసుకు పట్టే దయ్యాలుంటాయి అని ఈయన తర్వాత వ్యాఖ్యానం చెప్పాడండి. వినండి ముందు. మీరు ఎప్పుడైనా మీ జీవితకాలం మొత్తంలో ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టారా? నాకు కరెక్ట్గా సమాధానం చెప్పండి. మీ నాన్నగారు పిడి సుందర్రావు గారు పెద్దవారు, మంచివారు, వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ద్వేషం లేదండి. మీ నాన్నగారు ఎప్పుడైనా సరే చర్చిలో కానీ ఏదైనా మీటింగ్స్లో కానీ సభల్లో కానీ దయ్యాన్ని వెళ్ళగొట్టారా? దీనికి నాకు సూటిగా, సుత్తి లేకుండా స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వండి. నాకు తెలిసినంతలో పిడి సుందర్రావు గారు కానీ, ఆయన కుమారుడు కానీ, ఆత్మీయ కుమారులు కానీ, లేదా శిష్యులనండి, వీళ్ళెవరూ కూడా దయ్యాలు ఉంటాయి అన్నదే నమ్మరండి. ఇప్పుడు ఈయన ఇక్కడ కొంచెం కొత్తగా కొంచెం డైవర్ట్ చేశాడు, పాయింట్ని డైవర్ట్ చేసి ఎందుకులే ఉన్నాయి అంటూ స్టార్ట్ చేశాడు. ఇది శుభకరం, మంచిదే. దయ్యాలు ఉన్నాయని మీరు ఎట్లా చెప్తున్నారు? బైబిల్లోనే చూసారా, మీ అనుభవంలో చూసారా? ఇది చెప్పాలి. నాకు తెలిసినంతలో వీళ్ళెవ్వరు కూడా దయ్యాలను వెళ్ళగొట్టిన అనుభవం లేదండి. కారణం ఏంటంటారు? క్రైస్తవులు కదా వీళ్ళు, వీళ్ళకి వాక్యం తెలియదా? వీళ్ళు పట్టుకున్నది, మనం పట్టుకున్నది బైబిల్ ఒక్కటి కాదా? మనం సేవించేది, వీళ్ళు సేవించేది యేసయ్య ఒక్కడు కాడా? ఒక్కడే దేవుడు, ఒకటే బైబిల్. కానీ వీరికి విశ్వాసం ఉండదండి. ఏమని ఉండదు? దయ్యాలున్నాయి, ప్రార్థన చేస్తే ఇప్పుడు వెళ్ళిపోతాయి అన్న నమ్మకం వీళ్ళకు ఉండదు. అందువల్ల వీళ్ళు ఎంత పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టినా, ఎన్ని పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్లు పెట్టినా, ఎన్ని సంఘాలు కట్టినా, ప్రతి స్థలంలో కూడా వాక్య పరిశోధన చేయటం, వాక్యం బోధించటం తప్ప స్వస్థత వరానికి సంబంధించినటువంటి ఏవి వీళ్ళ దగ్గర జరగవు. ఏదో ఆ వచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఒకవేళ జరిగితే, లేదా వాళ్ళ నమ్మకాన్ని బట్టి, వీళ్ళ దగ్గరకు వచ్చిన యేసయ్యను నమ్మడాన్ని బట్టి, లేదా యేసయ్య మహాదయని బట్టి చిన్న చిన్న కార్యాలు జరిగితే జరిగి ఉండొచ్చు వాళ్ళ సంఘాల్లో, వాళ్ళ విశ్వాసులకి. కానీ పర్టికులర్గా వీరి ద్వారా దేవుడు ఏమీ చెయ్యడు. ఎందుకంటే వీళ్ళకి విశ్వాసం ఉండదు. ముఖ్యంగా వీళ్ళు అక్షర జ్ఞానులు, ఆత్మ సంబంధులు కాదు.
మీ జీవితంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదు కనుక మీరందరికీ ఏం బోధిస్తారు? అబ్బాయి లేవండి 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 అంటారు. ఎందుకని? మీకు ఎక్స్పీరియన్స్ లేదు కనుక. ఇది మీరు తెలుసుకోండి. మీ తప్పు మీకు అర్థం కావట్లా. మీ తప్పు మీకు అర్థం కావట్లేదు. మీకు ఆ అనుభవం లేదు గనక పక్కన వాళ్ళు చేసే తప్పు, అది మోసం అని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా కొన్ని వచనాలు మీకు అనుకూలమైన వాటిని ఏర్చుకొని కూర్చుకొని పేర్చుకొని అక్కడ పెట్టుకొని బట్టి వాదనలకు దిగుతారు. ఈయన రెండో పాయింట్ అక్కడ ఏం రేజ్ చేసాడు ఇప్పుడు మనం విన్న దాంట్లో? ఏమండి, ఇప్పుడు అట్లా కనుకుంటే దర్గాల దగ్గర దయ్యాలు వెళ్ళగొట్టట్లేదా? అల్లాకి మహిమ రావట్లేదా? లేదా హిందువులు వెళ్ళగొట్టట్లేదా? వాళ్ళ దేవుడికి మహిమ రావట్లేదా? రానివ్వండి అనుకుందాం. ఇప్పుడు అల్లా ఆయనకి శక్తి ఉంది, వెళ్ళగొడుతున్నాడు, తప్పే ఉంది అనుకుందాం కాసేపు. లేదు యేసుప్రభు వారికి శక్తి ఉంది, వెళ్ళిపోతున్నాయి, తప్పేంటి? హిందువులు వెళ్ళగొడుతున్నారు, ఆ పోనీ తప్పేంటి? ఇక్కడ సమస్య అది కాదు కదా. దర్గాలో వెళ్ళగొట్టారు, అసలు దయ్యాలే లేవంటున్నారు కదా మీరు. ఇప్పుడు దర్గాలో దయ్యాలు వెళ్ళగొడుతున్నారంటే ఇప్పుడు మరి మీరు నమ్ముతారా? నమ్మట్లేదు. ఏమంటే మీకు అర్థమవుతుందా? కనుక ఈ దయ్యాలను వెళ్ళగొట్టే వాళ్ళు మనం ఏదో కదిలిస్తే దేవునికి మహిమ తెస్తున్నాం కదా అని అంటారు. ఎస్, ఓకే. ఇప్పుడు దయ్యాలకు కూడా శక్తి ఉంది. పవర్ఫుల్ శక్తి కలిగినటువంటి దయ్యాలు చిన్న దయ్యాలను వెళ్ళగొట్టేస్తాయి. మనం అట్లా అనుకుంటాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? లేదండి, మేము మా దేవుడిని బట్టి మేము వెళ్ళగొడుతున్నాం. హిందువులైనది అనుకుంటారు, జైనులైనది అనుకుంటారు, లేదా సిక్కులైనది అనుకుంటారు, ముస్లింలైనది అనుకుంటారు, ఇంకొకరైనది అనుకుంటారు. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా మేము సేవించే దేవుడి వల్ల దయ్యాలు వెళ్ళిపోతున్నాయని మనం కూడా అదే చెప్తాం. కానీ క్లియర్గా మనం నమ్మాల్సిందేంటి? నిజమైనటువంటి దేవుడు, లోకరక్షకుడు, సృష్టికర్త యేసు క్రీస్తు అన్నది ఇక్కడ పాయింట్. అక్కడ కూడా పీర్లైన వాళ్ళు, ఏమండి, ముల్లాలైన వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొడుతుంటారు. మరి దేవుని శక్తా? చెప్పండి, అవి నిజమైన దెయ్యాలా? మరి హైందువుల దగ్గరికి వెళ్ళండి, బెత్తంతో కొట్టే బాబా, కాళ్ళుతో తన్నే బాబా, ఏమండి, రకరకాల బాబాలు మనకు కనబడుతున్నారు. వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. ఇందుకు ఏవి దెయ్యాలు? అక్కడ గిజగిజలాడుకు జుట్టు విరబోసుకుని నాలుగు బయట పెట్టుకుని మాట్లాడుతునే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులోనూ జుట్టు విరబోసుకుని నాలుగు బయట పెట్టి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి చోట కనబడతారు. ఇంతకీ ఏవి ఒరిజినల్ దెయ్యాలు, ఏవి డూప్లికేట్ దెయ్యాలు? అంటే దెయ్యాలు ఉన్నాయా లేవా? ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను చెప్తున్నాను క్లుప్తంగా. పెద్ద ప్రశ్న అడిగే టైం లేదు, ఎందుకంటే లాస్ట్ లో వచ్చింది ప్రశ్న. దయ్యాలు ఉన్నాయి. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది వాడి కోసమే కదా. ఏదేం తోట నుంచి ఉన్నాడు వాడు. ఏదేం తోట ఏంటండి బాబు? లోకం పుట్టక ముందు నుంచే దేవుడి దగ్గరే వాడు దెయ్యంగా ఎప్పుడైతే యుద్ధం ప్రకటించాడో అప్పుడు స్టార్ట్ అయింది దెయ్యం, వాడి సైన్యం. లేవని మనం ఎందుకు అంటాం? ఇక్కడ తేడా ఏంటంటే దెయ్యాలు ఉన్నాయి, మనుష్యులను పట్టి పీడించే దెయ్యాలు ఆ రోజు నుంచి ఈ రోజు ఉన్నాయి. ఆ రోజు అపవాది, ఏమండి, ఏదేను తోటలోనికి వచ్చి ఎవరిని బాడు చేసింది? అవ్వమ్మను బాడు చేసింది. బాడు చేసినట్టు తప్పుగా అనుకోకండి, మనసు చేర్చింది. మనుషులను పట్టి పీడిస్తున్నటువంటి దయ్యాలు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఉన్నాయి. ఈయన ముందుకెళ్ళే కొంది ఏం చెప్తాడంటే, నటిస్తున్నారండి, ఈ పాస్టర్లు నటిస్తున్నారు, ఈ పాస్టర్ల దగ్గరకు వచ్చేవాడు కూడా నటిస్తారు, నాలుగు బయటకు సాగుతారు, కళ్ళు గుడ్లు ఇట్లా విరబీగుతారు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన ఇప్పుడు ఏం మాట్లాడారు ఇక్కడ? సేమ్ హిందుత్వంలోనూ ఏదో కాలుతో తన్నే బాబాలు ఉన్నారు, ఏదో కొరడా తీసి కొట్టే బాబాలు ఉన్నారు, వీపు జల్లే బాబాలు ఉన్నారు, జుట్టు పట్టుకుని బాధే బాబాలు ఉన్నారు. సరే, ఇస్లాంలో కూడా దర్గాల కాడ కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది. అక్కడ కూడా గుడ్లు తేలేస్తారు, లేకపోతే ఏదో రకరకంగా భయంకరంగా పిచ్చోళ్ళలాగా చేసేస్తూ ఉంటారు అంటున్నారు. క్రైస్తవ్యంలో మాత్రమే ఇలా జరుగుతుంది, నటిస్తున్నారు, హిందుత్వంలో అలా జరగట్లేదు కదా అంటే అప్పుడు మీరు ప్రశ్నించాలి. అంటే దయ్యాలు పట్టిన వ్యక్తి ఒక పిచ్చి వ్యక్తిలాగా ఒక్కొక్కసారి నురుగు గార్చుకుంటూ, వాంతి చేసుకుంటూ, జుట్టు విరబూసుకొని, నిర్లక్ష్యంగా కేకలు వేస్తూ, గుడ్లు తేలేస్తూ, ఇట్లా వారి పిచ్చి వారి బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. క్రైస్తవులు ఏమంటున్నారు? వీళ్ళు మీరు నటిస్తున్నారు, లేకపోతే మీరు తెచ్చిన వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు అంటున్నారు. మరి బాబాల దగ్గర ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు అట్లాగే చేస్తున్నారా? ప్రసన్న బాబు గారు దీనికి కూడా సూటిగా సుత్తి లేకుండా మరొక వీడియో చేస్తారని నేను ఆశిస్తున్నాను. అట్లాగే దర్గాల దగ్గర కూడా ఇస్లాం మతంలో కూడా ఇలాగే చేస్తున్నారా? దీనికి జవాబు చెప్పాలి. క్రైస్తవులను అయితే మీరు నటిస్తున్నారు, నటింపజేస్తున్నారు అని కొంతమంది హైందవులు అంటుంటే వీళ్ళు కూడా వంత పాడుతున్నారు. ఇది తప్పండి.
అవ్వమ్మను పాడు చేసింది. పాడు చేసినట్టు తప్పుగా అనుకోకండి, మనసు చెరిచింది అని అర్థం. అంటే డెవిల్, ఈవిల్ స్పిరిట్ పట్టింది ఆవిడికి. పట్టి ఏం చేసింది? తప్పు మార్గాన నడిపించింది, ఒక తప్పు చేసేటట్లుగా ప్రేరేపించింది. అది దెయ్యం. మీకు అర్థమవుతుందా? అంటే ఆ రోజు నుంచి కయ్యూను చంపడం మొదలుకొని నేటి వరకు జరుగుతున్న ప్రతి దారుణం వెనక, బైబిల్కి భిన్నంగా జరిగే ప్రతి ప్రక్రియ వెనక ఈవిల్ స్పిరిట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఏమండి, ఒకటి కత్తితో వెళ్ళి కసకమని ఎదుటి పొడి చేశారంటే ఊరకనే పొడి చేశారు సరదాగా ఎవడైనా ఎందుకు పొడుస్తాడు? కాదు, వాడికి ప్రేరేపణ కలిగింది. ప్రేరేపణ అంటే రే నీ కోపం వచ్చింది కదా, నేను తిట్టాడు కదా, నువ్వు ఎలా సహిస్తున్నావు, చంపేవాడిని. అది దెయ్యం. అంటే దేవునికి భిన్నంగా ప్రవర్తింపజేసే ప్రతిదీ కూడా దయ్యపు ప్రేరేపణ. అంతేగాని జుట్టు విరబూసుకోవడాలు, చర్చిల్లో గెంతడాలు, ఏమంటే కాలు ఎత్తి జిమ్నాస్టిక్స్ చేస్తే అది పడిపోవడాలు, ఇవన్నీ కూడా ఏంటంటే మాయలు. అక్కడ మనుషుల ద్వారా చేయబడుతున్న మ్యాజిక్లు, జిమ్మిక్లు అంటారు. ఇటు మ్యాజిక్ కూడా కాదండి, జిమ్మిక్. ఇవన్నీ మాయలు, జిమ్నాస్టిక్స్ లేదా జిమ్మిక్కులు. ఇదంతా కరెక్ట్ కాదు. అసలు ఎలా చెప్తున్నారు మీరు? నాకు అర్థం కాక అడుగుతాను. నేను చెప్పాను కదా, మీ జీవితంలో పోనీ దయ్యం నిజంగా దయ్యం పట్టినప్పుడు అండి ఇలాగుంటుందండి అని మీరు చెప్పగలరా? దయ్యం సైలెంట్గా ఉంటుందండి, మౌనంగా ఉంటుందండి, ప్రార్థన చేసుకున్నట్లుగా ఉంటుందండి, చక్కగా కళ్ళు మూసుకుని ఉంటుందండి, మనం ఏదడిగితే అది అవునని చెప్తుందండి. మరి ఏదో ఒకటి చెప్పండి. ఇది చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ జీవితంలో మీరు చూడలా, నా జీవితంలో నేను చూశాను. ప్రసన్నబాబు గారు, బహుశా కుడియడంగా మీది నాది ఒకే వయసు అయి ఉంటుంది. నా జీవితంలో బాల్యకాలం నుంచే నేను చూశాను. ఎల్ఈఎఫ్ సహవాసంలో దానికి సంబంధించినటువంటి ఒక బ్రాంచ్లో నాన్నగారు దేవుని సేవ చేసేవారు. నాన్నగారు రక్షించబడ్డాక, మారు మనసు పొందాక ప్రభు నాన్నకి స్వస్థత వరం ఇచ్చారు. దానిలో ఒక భాగంగా నాన్న చేయి పెట్టి ప్రార్థన చేస్తే దయ్యాలు బయటపడిపోయేవి, కేకలు వేసేవి, అల్లాడించేవి. ఆ వ్యక్తిని విడుదల పొందేవాడు, స్వస్థత పొందేవాళ్ళు. వాళ్ళు ఎంతో సంతోషంగా, నెమ్మదిగా, ఆరోగ్యంగా తిరిగి వెళ్ళేవారు. నేను చూశానండి, నేనే సాక్షిని తిరిగి. ఇంకొక విషయం చెప్పమంటారా? ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాలు వచ్చాక దేవుని సేవలో నేను కూడా కొన్ని దయ్యాలను వెళ్ళగొట్టానండి. నేను సేవ చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడు కూర్చుని మాట్లాడుతున్నటువంటి ఈ ప్రాంతం అన్యజనులు జీవించే ప్రాంతం. నేను ఇక్కడ ఏదైనా మాయలు చేస్తే, మంత్రాలు చేస్తే అన్యజనులు ఊరుకుంటారా? నన్ను నిలదీస్తారు కదా. నటింపజేయటానికి నేను ఎవరిని తేవాలి? ఎవరినో తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళను, నా బంధువులను, లేకపోతే డబ్బులు ఇచ్చి యాక్టర్స్నో, యాక్టింగ్ చేసేవాళ్ళు తీసుకురావాలి. నేను ఎక్కడున్నాను? అన్యజనుల మధ్య ఉన్నా. ఈ అన్యజనుల కుటుంబాలకు వెళ్ళి నేను ప్రార్థన చేస్తే వారి కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల్లోనే దయ్యాలు బయటపడినాయి. వాళ్ళు విడిచిపెట్టినాయి. వాళ్ళకి క్రీస్తుకి ఏ సంబంధం లేదు. మరి దీనికి ఏమంటారు మీరు? ఇప్పుడు మీటింగ్స్ అండి, పాస్టర్లు డబ్బులు ఇచ్చి వీళ్ళని యాక్టింగ్ చేపిస్తున్నారండి అని ఒకటే ఏడుపండి కొంతమందిది, మన వాళ్ళలోనే. బయట వాళ్ళు అనకేం చేస్తారు? నేనేమంటానంటే, మేము మీటింగ్ కాదండి, కనీసం మేము చర్చిలో కూడా కాదండి, చర్చిలో కూడా జరిగినాయి, పక్కన పెట్టండి. ఆయా గృహాలకు మేము విజిట్ చేసి వాళ్ళకి ఏదో ఒంట్లో బాగోలేదండి, అన్యులు మమ్మల్ని పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి యేసు రక్తంగా భావించి కొబ్బరి నూనెతో ప్రార్థన చేసి ఆయిల్ రాసి ప్రేయర్ చేస్తే వాళ్ళల్లో ఉన్న చీకటి శక్తులు బయటపడి బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా కేకలు వేస్తూ, వెర్రి కేకలు వేస్తూ వాళ్ళని వదిలి వెళ్ళిపోయినాయి. వాళ్ళు స్వస్థపడ్డారు, అక్కడ నుంచి ఆరోగ్యంగా ఉన్నారు. నా కళ్ళతో నేను చూశాను. దేవుడు ఆయన పనికిరాని నా చేత అనేక అద్భుత కార్యాలు చేయించాడు. మరి దీనికి ఏమంటారండి? ఇప్పుడు మరి దీనికి జవాబు చెప్పండి. నేను ఎవరి చేత నటింప చేయలేదే. వాళ్ళ అక్కర్లో ఉండి, అయ్యా మాకేమైనా ప్రార్థన చేస్తారా, మా ఇంటికి వచ్చి మా బిడ్డ లేవట్లేదండి అని చెప్తేనే నేను వెళ్ళానే. అంతకుముందు వాళ్ళ ముక్కు మొహాలు కూడా నాకు తెలియదే, ఊరంతా చూస్తున్నారే. మీకు అర్థమైందండి? ఇది సత్యం. అసలు నేను వీలైతేనండి, నాకు ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉండింది, నా జీవిత అనుభవాల్ని ఒక సిరీస్ లాగా మీతో పంచుకోవాలి అని నాకు ఒక ఆశ ఉంది. ప్రార్థన చేయండి. నా సేవ ప్రారంభం ఎలా ప్రారంభమైంది, నా జీవితంలో యేసయ్య చేసిన అద్భుతాలు ఒక్కొక్కటి చెప్పాలంటే సిరీస్ లాగా చేయొచ్చండి.
రైట్, ఇది విషయం అండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఎక్కడ ఏ సేవకుడు మాయ చేయట్లేదు. ఎక్కడన్నా ఎవరన్నా రేరుగా ఉన్నారేమో వాటిని మనం ఖండిద్దాం, నేను కూడా ఖండిస్తా. కానీ పరిశీలించండి, ఆగండి, ఆలోచించండి, పరిశీలన చెయ్యండి. మీకు అర్థమైందా? రైట్, ఇప్పుడు మరొక విషయాన్ని విందాం. మ్యాజిక్ అయినా పాప నిజంగా చెప్తాడు, ఇది మాయా మంత్రం మోసంతోనే చెప్పేది, ఇదంతా కనికట్టు అని చెప్తాడు. వీడు కనికట్టు అని చెప్పడు, ఇది ప్రభువు శక్తి అని చెప్తాడు. ఓకే, మరి బైబిల్లో జరిగాయి కదండి అని అంటారు చాలా మంది. ఎస్, బైబిల్లో జరిగాయి. ఎప్పుడు, ఎందుకు, ఇదంతా వివరణ మనం ఆలోచిస్తే వాక్యాన్ని స్థిరపరచడానికి మాత్రమే, దేవుని కుమారుడు నిరూపించడానికి మాత్రమే ఫస్ట్ సెంచరీలో మాత్రమే జరిగాయి. ఎలా? మీరు అనుకున్నట్లుగా దెయ్యాలు పట్టడాలు, విలవిల్లాడించడాలు, మంటల్లోకి దోసేయడాలు, ఏమండి ఇవన్నీ ఉన్నాయి కదా. రోగాలు పేరట దెయ్యాలు ఆవహించడాలు, ఇవన్నీ యేసు ప్రభు కాలంలో జరిగాయి. అపోస్తుల కాలం వరకు ఉన్నాయి. అపోస్తుల అనంతరం వాక్యము పరిపూర్ణము చేయబడింది కనుక అప్పటి నుంచి దెయ్యాలన్నీ వదిలిపోలేదు. దెయ్యాలు ఇక్కడే ఉన్నాయి, ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలుగా మనుషులను పట్టి పీడించడానికి ఉన్నాయి. శరీరాన్ని పట్టడం మానేశాయి. అది ఈ తేడా మీరు గమనించాలి. ఏమి టాలెంట్ అండి మీది! అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి సెలవిస్తుంది! మొదటి శతాబ్దం వరకు ఉన్నాయి. మొదటి శతాబ్దం వరకే ఉన్నాయి. మొదటి శతాబ్దం తర్వాత దయ్యాలు ఇక లేవు. అంటే అవి గిరిగీసుకొని మొదటి శతాబ్దం పూర్తయిపోయింది, ఇక మన మనుషుల జోలికి వెళ్ళకూడదు అని అవి గిరిగీసుకొని బౌండరీలో ఒక చోట ఉన్నాయి. ఏమండో ఇక్కడ 2-3 ప్రశ్నలు వస్తే వినండి. వీళ్ళు ఎంత అమాయకులో, జ్ఞానులమని చెప్పుకుంటూ ఎంత వెర్రితనానికి గురవుతున్నారో మీకు చక్కగా వివరించే ప్రయత్నం చేస్తా వినండి. ఇప్పుడు ఈ దృష్టికి ఏంటంటే, నేను మహాజ్ఞానిని లేదా పరమజ్ఞానిని, నేను ఎవరితోనైనా చెడుగుడు ఆడేస్తా, బైబిల్ నాకు బాగా తెలుసు, సరే ఓకే మంచిదే, ఒప్పుకుందాం అంతవరకు. పిడి సుందరరావు గారు ఒకప్పుడు మంచి వీరుడు, సూర్యుడు, ఛాలెంజ్లు చేశాడు, సరే అంతవరకు ఒప్పుకుందాం. కానీ బోధన విషయంలో ఏముండోయ్, బోధన విషయంలో ఖచ్చితంగా ఆత్మ సంబంధంగా వీరు బోధించరు, ఇది మాత్రం సత్యం. ఛాలెంజ్లు విసరడానికి, అక్షరాలను పట్టుకొని పోరాటాలు చేయటానికి, వివరణలు చెప్పడానికి, రీసెర్చ్లు చేయటానికి వీళ్ళు బాగా పనికొస్తారండి. దీన్ని మనం ఒప్పుకొని తీరుదాం. రైట్, అట్లా ఉంచుతాం. ప్రసన్న బాబు గారు, మీ మాట ప్రకారంగా కేవలం వాక్యాన్ని స్థిరపరచడానికి మాత్రమే దేవుడు అనుమతిస్తే, ఎక్కడి నుంచండి వాక్యం స్థిరపరిచేది? అపోస్తుల కార్యం 1 అధ్యాయం దగ్గర నుండి వాక్యం స్థిరపడాల్సింది ఎప్పుడండి? గుర్తుంచుకోండి, వాక్యం ప్రబలుతున్నటువంటి దినాల్లో వాక్యం స్థిరపరచబడడానికి 1వ శతాబ్దం వరకు మాత్రమే, అంటే ఆ శిష్యులు జీవించినంత కాలం వరకు మాత్రమే, ఇంకా చెప్పాలంటే బైబిల్ రాసిన కాలం వరకు మాత్రమే. బైబిల్ బౌండరీకి అవతల ఏం లేదు, శూన్యం. దయ్యాలు పనిచేశాయి. ఎవరో నా మాట కాదు, సన్నబాబు గారు చెప్తున్న మాటేనండి, మళ్ళీ నా మీద తప్పుగా అనుకోకండి. పోనీ యేసుక్రీస్తు కాలం కూడా అనుకుందాం, క్రొత్త నిబంధన కాలం అనుకుందాం, సువార్తల కాలం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వీళ్ళ అర్థం అని అనుకుందాం. సరే, యేసుక్రీస్తు కాలంలో ఉన్నాయని ప్రస్తావన చేశాడు కదా, రైట్. అయితే మరి పాత నిబంధన గ్రంథంలో దయ్యాలు లేవా? అప్పుడు మరి ఏ వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు దయ్యాన్ని మనుషుల మీద వదిలాడు? అంటే దేవుడు మనుషుల మీద వదులుతాడా వాక్యాన్ని స్థిరపరచుకోవడానికి? వాక్యం స్థిరపడాలి గనక దయ్యాలారా మీరు వెళ్ళి పట్టి పీడించండి అని దేవుడు పంపిస్తాడా? లేకపోతే దయ్యాలు ఆలోచన చేసి వాక్యం స్థిరపడేదాకా మనమే మనుషుల్ని వెళ్ళి పట్టుకుందాం అని వచ్చి పట్టుకుంటాయా? ఏం జ్ఞానం అండి మీది! బైబిల్ రీసెర్చ్ సెంటర్స్కి వచ్చి నేర్చుకున్నటువంటిది ఇదా? మీరు మీ నాన్నకి ఎంత అన్యాయం చేస్తున్నారండి మీరు. ఇంత ఫూలిష్గా జవాబు చెప్పారు ఏంటండి ఇక్కడ ఈ విషయంలో? ఇప్పుడు ప్రసన్నబాబు గారు, క్రొత్త నిబంధన అవతాల పాత నిబంధనలో ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం మధ్యకాలంలో దయ్యాలు పట్టలేదా? అక్కడ కూడా దయ్యాలు పట్టాయి, పీడించాయి.
అక్కడ కూడా మనుషుల సైతాన్ని ప్రేరేపించాయి. అసలు మీకు ఒక విషయం తెలుసా? ఇన్ని అసలైన విషయం అడగాలండి. అసలు దయ్యాలంటే ఏంటి? మీరే చెప్పారు, క్రొత్త నిబంధన గ్రంథంలో దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి, అది 1వ శతాబ్దం వరకు అని చెప్పారు. మళ్ళీ మీరే ప్రస్తావన ఏం చేశారు? ఆల్రెడీ లేవని ఎట్లా చెప్తాము, పరమండలంలో ఉన్న దురాత్మల సమూహం అని బైబిల్ చెప్తుంది కదా, కాబట్టి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనిషిని పట్టుకోవు, మనసును పట్టుకు పీడించి ఆ అతి చేయరా అని పొడిపిస్తాయి. అంటే పాపం ఎవడన్నా అతి చేసి జడ్జి గారి దగ్గరికి వెళ్తే, సార్ తప్పు నాది కాదండి, నాలోకి సైతాన్ని వచ్చాడండి, వాడు నన్ను ప్రేరేపించి పొడిపించాడండి అని చెప్పాలన్నమాటగా ఈ అతి చేసిన వాడు. చాలా ఫన్నీగా ఉంది కదా. ప్రేరేపించాయి అంతవరకు ఒప్పుకుందాం. కత్తితో పొడుస్తున్నాడంటే వాడు విపరీతమైన ద్వేషభావంతో ఉన్నాడని అర్థం, కక్షతో ఉన్నాడని అర్థం. అక్కడ ఒక ప్రేరేపణే కాదు, తనకేదో అన్యాయం జరిగిందని అర్థం, లేదా సడన్గా ఊహించకుండా మర్డర్ చేశాడని అర్థం, లేదా పగతో చేశాడని అర్థం. కాబట్టి వాడు శిక్షించబడతాడు. అంతేకాని దయ్యం మీదకి నెట్టకండి అన్ని విషయాలు. అసలు ఇక్కడ రెండింటి కలిసి చెప్పాడండి. దయ్యాలు ప్రస్తావన చేశాడు, దురాత్మల ప్రస్తావన చేశాడు. అసలు మీకు దీని గురించిన క్లారిటీ ఉందా? దయ్యాలంటే ఏంటి మీకు తెలియకపోతే డియర్ ప్రసన్న బాబు గారు, పిడి సుందర్రావు గారు అండ్ విపి రెడ్డి గారు నా ఛానల్లోకి వెళ్ళి గత సంవత్సరం అనుకుంటా, బహుశా ఒక 2 సంవత్సరాల క్రితం మేబీ, దయ్యాలు దురాత్మలు అనే సబ్జెక్ట్ గురించి 2-3 వీడియోలు చేశా. వెళ్ళి నేర్చుకోండి. మీరు నాకు తెలిసి మీ మాటలు ఏంటంటే మీరు ఇంకా ఏబిసిడీలు నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా మీకు సరిగా వచ్చినట్టుగా లేదు. దురాత్మలంటే ఏంటి, దయ్యాలంటే ఏంటి, ఈయన 2 ఒకటే అన్నట్టుగా చెప్పాడండి. అందుకే నేను ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతున్నాను. సాధారణంగా ఏదో అందరికి తెలిసిన పాయింట్ ప్రకారం ఏంటంటే దయ్యాలండి, గాలండి, దూలండి, దుష్టుడండి, అపవాదండి, సాతానండి, దురాత్మలండి, ఏదో రకరకాలుగా పిలుస్తాం. కానీ పర్టికులర్గా 2 రకాలైనటువంటి ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి. ఎట్లా మనుషుల్లో మారు మనసును ఎరగకుండా చనిపోయినటువంటి ఒక దుష్టునిగా జీవించి చనిపోతే ఆ వ్యక్తి దయ్యం అవుతాడు. అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్. ఛాలెంజ్ టు డూ డిబేట్ విత్ యూ. ప్రసన్నబాబు గారు, మీతో ఈ విషయం మీద కూర్చొని మాట్లాడదామంటే ప్రేమగా చక్కగా ఎన్ని గంటలైనా మాట్లాడదాం. ఓకే? ఈవిల్ స్పిరిట్ అంటాం, టోటల్గా ఈవిల్ స్పిరిట్, డెవిల్, ఇంకేదన్నానండి, గోస్ట్ అనండి, ఈవిల్ గోస్ట్ అనండి. ఓకే? దయ్యాలు అనగా శరీరంతో జీవించి పాపంలోనే మరణించిన వ్యక్తి చనిపోతే ఆ ఆత్మని దయ్యాలు అంటారు. దురాత్మల సమూహము పరమండలంలో ఉంది, దాంతో మనం పోరాటం చేస్తున్నాము అని పౌలు గారు చెప్పాడే. ఆ దురాత్మల సమూహం ఏంటి? పైన దురాత్మల సమూహం ఉంటే కింద పందుల మందులోకి మేము వెళ్తామయ్యా, సెలవయ్యా అని దయ్యాలు ఎందుకు అడిగినాయి అంటే ఇవి ఉండే స్థలం, ఉండే విధానం వేరు. దురాత్మలు ఉండే స్థలం, తిరిగే విధానం వేరు. గుర్తుంచుకోండి. అవేంటయ్యా? సృష్టి ప్రారంభంలోనే చెడుగా మారిపోయినటువంటి, దేవుని యొద్ద నుంచి పడద్రోయబడినటువంటి, నెట్టివేయబడినటువంటి, తొలగిపోయినటువంటి, పాపం చేసినటువంటి ఆత్మలు, దేవదూత ఆత్మలు, వాళ్ళు చెడ్డవారుగా మారారు, దురాత్మలు అని వాళ్ళని మనం పిలుస్తాం. అవి పరమండలంలో ఉంది. ముఖ్యంగా ఆత్మ సంబంధంగా మన విశ్వాస జీవితంలో కొనసాగడానికి ఆటంకాలు పెట్టేది దురాత్మలే. మనల్ని ప్రేరేపించి మన హృదయాల్ని చెడు తలంపులతో నింపేది దురాత్మలే. వాడి డ్యూటీ అది. దయ్యాలు ఏం చేస్తాయండి? దయ్యాలు సాధారణంగా మనుషులను పట్టుకొని మనశ్శాంతి లేకుండా చేస్తూ రోగాల చేతో, బలహీనత చేతో, మూర్ఛల చేతో, వ్యాధుల చేతో బాధిస్తాయి, అదే పీడిస్తాయి. వీటి డ్యూటీ ఇది. మనస్సును పాడు చేసి పాపం చేసేలాగా, దేవునికి విరోధంగా బ్రతికేలాగా చేసేది దురాత్మలు. అందుకనే దయ్యాలతో పోరాటం కాదు మనకి, అది పెద్ద విషయం కాదు. స్వస్థతలో దయ్యాలు వెళ్ళిపోవటం. మన పోరాటం సాతాను శక్తులతో, అనగా పడిపోయిన దురాత్మల సమూహంతో. అవి మనల్ని నిచ్చెన రకానికి తీసుకెళ్తాయి. ఈ దయ్యాలు మనల్ని కొంచెం వరకు వేధిస్తాయి, బాధిస్తాయి.
ఇవి మనల్ని నరకంలోకి తీసుకెళ్ళలేవు. కానీ అవి మనల్ని ప్రేరేపించి మన ఆలోచనలు మార్చి మన బుర్రను పట్టుకొని మనసును పట్టుకొని పాపంలోకి తీసుకెళ్తాయి. అందుకని విశ్వాస పోరాటం చేయాల్సింది వాటితో అని పౌలు గారు చెప్పాడు. ఈ తేడా మీకు తెలుసా? ఇది ఎప్పుడైనా విన్నారా? అసలు దయ్యాలే ఉండవని మీకు ఇలాంటి లాజిక్లు మీకు ఎట్లా అర్థమవుతాయి? ఈ బోధలు మీరు ఎక్కడ విన్నారు? మీకేం తెలుసు అసలు? నేను చెప్పాను కదా, మీరు ఏబిసిడీలు నేర్చుకునే ఏజ్ మీది. పిడి సుందరరావు గారి బ్యాచ్ అంతటికి కూడా ఆత్మ సంబంధంగా ఏబిసిడీలు నేర్చుకునే స్టేజ్ వాళ్ళది. పాపం వాళ్ళ వదిలేయండి, వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోకండి. కానీ ఏముండో దూషించొద్దు. ఓకే, నేను ఎప్పుడన్నా ఏదైనా మాట్లాడినా ఫన్నీగా సరదాగా అంటాను కానివ్వండి. నేను కూడా మనస్ఫూర్తిగా నేను ఎవరిని ద్వేషించను, దూషించనండి. రైట్, ఇప్పుడు అర్థమైందా? ప్రసన్న బాబు గారు ఇప్పుడు అర్థమైందా? నేను చెప్పేశాను మీకు. దయ్యాలు ఏంటి, దురాత్మలు ఏంటి? దయ్యాలు వేరు, దురాత్మలు వేరు. మీరు రెండు మిక్స్ చేసి చెప్పే ప్రయత్నం చేశారు. ఇది తప్పు. ఇకపోతే మరొక నవ్వొచ్చే విషయం ఏంటంటే, కేవలం వాక్యాన్ని స్థిరపరచడానికి మాత్రమే ఈ సూచిక క్రియలు, ఈ దయ్యాలు వెళ్ళిపోవడాలు ఇవి తర్వాత లేవంటున్నారు. మరి ముందెందుకున్నాయి? యేసుక్రీస్తును గూర్చిన సువార్త సత్యవాక్యము స్థిరపరచడానికి మాత్రమే సూచిక క్రియలు జరిగినాయా? మరి పాత నిబంధనలు ఎందుకు జరిగినాయి? పాత నిబంధనలో చచ్చిపోయిన వాడు బ్రతకలేదా? దూతలు తినే ఆహారాన్ని మనుషులు తినలేదా? ఎర్ర సముద్రం పాయలు కాలేదా? ఇవన్నీ ఎందుకు జరుపుకుంటూ వచ్చినాయి సూచిక క్రియలు? పాత నిబంధనలో దయ్యాలు లేవా? పాత నిబంధనలు మరి ఎందుకున్నాయి? ఏ వాక్యాన్ని స్థిరపరచడానికి ఉన్నాయి? దీనికి మీరు జవాబు చెప్పాలి. కాబట్టి మీరు చెప్పింది తప్పు. వాక్యాన్ని స్థిరపరచడానికి వాస్తవమే సూచిక క్రియలు, అనేక అద్భుత కార్యాలు జరుగుతూ వచ్చాయి, వెనువెంటనే జరుగుతూ వచ్చాయి. నోట్ దిస్ పాయింట్. పాత నిబంధన గ్రంథంలో జరిగినాయి, కానీ వెనువెంటనే జరుగుతూ రాలేదు. ఇంత శక్తివంతంగా, ఇంత ప్రభావవంతంగా జరగలేదు. క్రొత్త నిబంధన గ్రంథంలో వాక్యాన్ని స్థిరపరచడానికి వెనువెంటనే, త్వరితంగా వెనువెంటనే చాలా బలమైన కార్యాలు జరుగుతూ వచ్చినాయి. ఇది మనం ఇక్కడ నమ్మాల్సింది. వాక్యం స్థిరపడింది అని హెబ్రీ పత్రికలోకి వెళ్ళి తీసుకెళ్ళి చూపించారు. ఎక్కడ? హెబ్రీ పత్రిక రాసే సమయానికే వాక్యము స్థిరపడిపోయిందని చెప్పాడు. కానీ ఇక సూచిక క్రియలు ఆగిపోయినాయి, దయ్యాలు పట్టడం మానేసినాయి, ఇక మొదటి శతాబ్దంతో ఇక వరకే అవి తిరుగుతాయి అని ఎక్కడ ఉందా? ఇంకా ఈయన విచిత్రంగా ఏం చెప్తాడంటే, పాత నిబంధన కాలం 1వ శతాబ్దం నుండి దయ్యాలు పట్టడం మానేసినాయి. దీనికి ఎక్కడికి తీసుకెళ్ళి చూపించాడండి? మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని చూపించారు. ఏముండోయి? మత్తయి సువార్తలో ఉన్నటువంటి 8వ అధ్యాయంలో 28వ వచనంలో అక్కడ దయ్యాలు యేసు ప్రభు వారిని వేడుకున్నాయి. నేను మళ్ళీ ఇదంతా తిరిగేసి చూపిస్తే మీకు లేట్ అయిపోద్ది కాబట్టి నేను నోట్ చెప్పేస్తున్నాను. రెఫరెన్స్లో మీరు చూసుకోండి. దేవుని కుమారుడు, ఆ మాతో మీకేం పని అయ్యా, మమ్మల్ని బాధ పెట్టకయ్యా అని ఆ దయ్యాలు కేకలేస్తూ, మా సమయం ఇంకా రాలేదు కదా, మా కాలం ఎప్పుడే రాలేదు కదా, ఎందుకు మమ్మల్ని ఎలగొట్టడానికి వచ్చావు అని అన్నాయి. అంటే ఆ దయ్యాలకి ఒక పీరియడ్ ఉంది కాబట్టి అది ముగిసిపోయింది. బైబిల్ తర్వాత ఇక దయ్యాలు లేవు అని కథ చక్కగా అల్లి చక్కగా ప్రజలకు చెప్పాడు అన్న ప్రసన్న బాబు గారు. ఇది తప్పు సోదర. వీళ్ళ వెర్రితనం, పిచ్చితనం, అమాయకత్వం దీంట్లో కూడా బయట మీకు చూపిస్తా, వినండి. అక్కడ ఏమన్నాయి, దయ్యాలు ఏమన్నాయి? కావాలంటే ఆ వీడియో మీరు వినండి. బహుశా నేను ఇప్పుడు అదంతా ప్లే చేస్తే మరి లేట్ అయిపోద్దేమో. దయ్యాలు ఏమన్నాయండి? మా సమయం ఇంకా రాలేదు నాయన, ఎందుకు మమ్మల్ని వెళ్ళగొడుతున్నావు అని దయ్యాలు అడిగినాయి. అంటే వాటికి ఒక కాలం ఉంది. ఇంతవరకు రైటే, వాటికి ఒక కాలం ఉంది. అయితే 1వ శతాబ్దం వరకే వాటి కాలం. ఆ తర్వాత అంటే బైబిల్ తర్వాత ఇక లేవు. బైబిల్ రాసినంత కాలం వరకే, ప్రకటన గ్రంథం కాలం వరకే, ఆ 1వ శతాబ్దం వరకే ఉన్నాయి, తర్వాత లేవు అని ఘంటాపథంగా వీళ్ళు చెప్తున్నారు. తమ శిష్యులకు కూడా ఇదే పునాది వేస్తున్నారు. అయ్యో పాపం, జాలేస్తుంది శిష్యుల గురించి ఆలోచిస్తే. వీళ్ళు ఎంత తప్పు బోధలు వెళ్తున్నారు. ఉదాహరణకి ఈ రోజున యేసునాయన ఇదే మాట దయ్యాలతో చెప్పాడు అనుకుందాం. ఏముండో జాగ్రత్తగా వినండి నా మాటలు. యేసునాయన ఈరోజు ఆ దయ్యాలతో ఈ మాట చెప్పాడు అనుకుందాం. ఈరోజు అవి యేసునాయనకి ఎదురుపడ్డాయి. ఈరోజు ఏమంటున్నాడంటే వెళ్ళిపోండి అని చెప్పాడు.
అయ్యా మా కాలం ఇంకా రాలేదు కదా, మా సమయం రాకముందు ఎందుకు మమ్మల్ని బాధ పెడతావు అని ఈరోజు అన్నాయి. రైట్, సరేలే మీ టైం వచ్చేదాకా ఆగండి, సరే ఆ పందులోకి వెళ్ళండి అన్నాడు. పందులు మందలోకి వెళ్ళినాయి. సరే పందులు తీసుకుని వెళ్ళిపోయి చంపేసినాయి. ఏదో మనం చూస్తాం, అది అట్లా ఉంచుదాం. సరే వీటికి ఎప్పుడు టైం రావాలి? సుమారుగా ఈయన మాట ప్రకారంగానే 1వ శతాబ్దం దాకా అనుకుందాం, 1వ శతాబ్దం దాకా అనుకుందాం. ఓకే, అవ టైం అయిపోయింది. ఆ దయ్యాలు పాతాళంలోకి వెళ్ళిపోయినాయి. మరి ఆ తర్వాత మనుషులు ఎవరు చచ్చిపోలేదా? ఒక పెద్ద ప్రశ్న. తర్వాత ఇక ఆ 2వ శతాబ్దంలో, 3వ శతాబ్దంలో, 4వ శతాబ్దంలో, ఇప్పుడు 21వ శతాబ్దం వరకు మనుషులు చచ్చిపోలేదా? నోట్ దిస్ పాయింట్. మళ్ళీ ఆలోచిద్దాం. ఒక పీరియడ్ ఉంది కాబట్టి ఈ దయ్యాల కంటే ముందు పీరియడ్లో ఉన్నటువంటివి ఎప్పుడు లోపలికి వెళ్ళిపోయినాయి? పాత నిబంధన కాలం నుంచి, ఆదాం కాలం నుంచి. ఫర్ సపోజ్ ఇప్పుడు మన తరంలో చనిపోయినటువంటి వారు అవి ఏం చేస్తాయంటే దాదాపుగా ఆ తరం అంతరించేంత వరకు భూమి మీద సంచారం చేసి పాతాళంలోకి వెళ్తాయండి. సాధారణంగా దయ్యాలు నేను పలానా వ్యక్తినండి, పలానా ఊరు నుంచి వచ్చానండి, మా వాళ్ళు పనాలండి అని చెప్తాయండి. ఆ అడ్రస్ కనుక్కోండి, అవి ఖచ్చితంగానే ఉంటాయి. నా యొక్క అంచనా, బైబిల్లో ఉన్నటువంటి నా అనుభవాన్ని బట్టి నేను నేర్చుకున్నది మీకు చెప్పేది ఏంటంటే, ఈ తరం గతించిన వెంటనే ఇక వాటికి టైం అయిపోయినట్టు, అవి పాతాళంలోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ తరం వస్తుంది. ఆ తరంలో కూడా ఇట్లాగంటి దయ్యాలు ఉంటాయి. ఆ తరం అయిపోగానే మళ్ళీ అవి వెళ్ళిపోవాలి. ఇలాగా ఆదాము మొదలుకొని నేటి వరకు జరుగుతూ వస్తుంది. కనుక యేసుక్రీస్తు కాలానికి ఆ తరానికి సంబంధించినటువంటివి, ఆ తరంలో ఉన్నటువంటివి, ఆ సమయానికి ఉన్నవి యేసు అయితే మాట్లాడినాయి. వాటికి సమయం వచ్చింది, తర్వాత వెళ్ళిపోయినాయి. ఇప్పుడు లేవంటారేంటి మరి? ఇప్పుడు మనుషులకి పుట్టలేదా? తర్వాత చచ్చిపోవట్లేదా మనుషులు? ఒకవేళ ఆ రోజు లేదండి, ఈ మనుషుల సంగతి కాదండి, పక్కన పెట్టండి, దురాత్మలేమో అనుకుందాం కాసేపు. మరి వాటి సమయం వచ్చింది, 1వ శతాబ్దం వెళ్ళిపోయినాయి. మరి ఇప్పుడు భూమి మీదకి ఎందుకు వచ్చినాయి? మళ్ళీ దీనికి జవాబు చెప్పాలి. పరమండలంలో ఉన్న దురాత్మల సమూహాన్ని పౌలు ఎందుకు రాశాడు అంటే, ఒకవేళ ఈలంచిన ప్రకారం ఏంటంటే, పాత నిబంధనలో దయ్యాలు పట్టుకున్నాయి, అట్లాగే మనుషులు ప్రేరేపించాయి. నేను క్లారిటీ ఇచ్చా, ఆయన ఈ మాట చెప్పలేదు. క్రొత్త నిబంధనలో వాక్యాన్ని స్థిరపరచడానికి మాత్రమే దయ్యాలు పట్టుకున్నాయి, సూచక్రియలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి, మహత్కార్యాలు జరిగినాయి, వాక్యం స్థిరపరచబడిన తర్వాత ఆగిపోయినాయి అన్నాడు. సరే, ఆయన మాట ప్రకారం అనుకుందాం. క్రొత్త నిబంధనలో కూడా దయ్యాలు పట్టినాయి, అట్లాగే దురాత్మల మనుషుల్ని ప్రేరేపించినాయి, అయిపోయింది. ఇక బైబిల్ రాయడం ఆగిపోయిన తర్వాత, 1వ శతాబ్దం అయిపోయిన తర్వాత వీళ్ళ అంచనా ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారు మనకి? ఇక్కడ మనసులను పట్టుకునేటువంటి దయ్యాలు ఉన్నాయి అంటున్నారు. అసలు ఈ దయ్యాలు కాదు, మనస్సులను ప్రేరేపించి, ఇస్కరియోతు యోధను ప్రేరేపించింది, లేకపోతే ఇంకోటి ప్రేరేపించింది. సరే, ఆడమాట ప్రకారమే మనం దయ్యమా దురాత్మ అన్నది కూడా ఒకవేళ మనం పక్కన పెడితే, ఖచ్చితంగా ప్రేరేపించే విధానము ఉన్నప్పుడు శరీరాన్ని పీడించడం పాపం ఎందుకులే, వద్దులే శరీరాన్ని పట్టుకోవద్దని అనుకుంటున్నాయా? మరి అవి ఎందుకు మానేసినాయి? ఆ పని ఎందుకు మానేసినాయి? ఇవి కొత్త నిబంధన నుంచి పాత నిబంధనలో వచ్చింది. పట్టుకుంటాయి, పీడిస్తున్నాయి, మనిషిని ప్రేరేపిస్తున్నాయి చెడు కోసం. కొత్త నిబంధనలు కూడా పట్టుకుంటున్నాయి, పీడిస్తున్నాయి, చెడు కోసం మనిషిని ప్రేరేపిస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళ అంచనా ప్రకారం ఏంటంటే, మనుషులు పట్టుకోవట్లేదు, కేవలం ప్రేరేపిస్తున్నాయి అని మాత్రమే చెప్తున్నారు వీళ్ళు. ఇది ఎక్కడ, ఏ వాక్యం ఆధారం చేసుకుని మీరు చెప్తున్నారు? ఇది కంటిన్యూ అవుతుందని అనేక వచ్చిన ఆధారాలతో నేను చెప్తున్నా. ఇదే సేమ్ కంటిన్యూ అవుతుంది. కొత్త నిబంధన తర్వాత కాలంలో కూడా, బైబిల్ తర్వాత 1వ శతాబ్దం తర్వాత కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. లేకపోతే దయ్యాలన్నీ కూడబలుక్కొని ఇక 1వ శతాబ్దం అయిపోయిందిలే, వాక్యం స్థిరపడిపోయిందిలే, ఇంకా మనకు పని లేదులే, వాళ్ళు పీడించొద్దు, కేవలం వాళ్ళ పాపం చేసేటట్టుగా చేద్దామని తీర్మానం చేసుకుని ఒక సభ వేసుకుని, ఆ సభలో తీర్మానం చేసుకుని కేవలం మనుషులు పట్టుకోకుండా, మనుషులు బాధించకుండా చేస్తున్నాయా? సరే, ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా, మన వాళ్ళు నటిస్తున్నారు, అవి లేవు, మరి హిందువులు ఎందుకు చేస్తున్నారు అట్లా? నరకాల దగ్గర ఎందుకు జరుగుతుంది?
హిందూ బాబాలు ఎందుకు అలా వెళ్ళగొడుతున్నారు, వాళ్ళ దగ్గర కూడా ఎందుకు ఇట్లాగా కేకలేస్తూ నాలుగు చాస్తూ ఇలా రకరకాల సేమ్ సిచ్యువేషన్. హిందూ అయినా, దర్గా దగ్గర అయినా, హిందూ టెంపుల్ దగ్గర అయినా, చర్చి దగ్గర అయినా, పాస్టర్ గారి దగ్గర అయినా, పూజారైనా, బాబా అయినా దయ్యాలు ఒకటిగానే బిహేవ్ చేస్తున్నాయి. దీన్ని మనం కాదనలేము. సరే, కొంతమంది యాక్టింగ్ చేసేవాళ్ళు ఉండారేమో, అది నాకు తెలియదు. పాస్టర్లు కావచ్చు, పూజారులు కావచ్చు, ఇమాములు కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు నటిస్తున్నారేమో, నాకు తెలియదు. ఒకవేళ డబ్బుల కోసం అలా చెక్కుని ఎవరన్నా చేస్తున్నారేమో. ఫారిన్ కంట్రీస్లోనూ అక్కడక్కడో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాంలేండి కొన్ని పిచ్చి పిచ్చి వీడియోలు. అది తీసి పక్కన పెట్టండి. ఇది ఉంది, ఇది ఒప్పుకోవాలి. ఒకవేళ అది ఉంటే అది కూడా ఒప్పుకుందాం. ఏమంటే నటిస్తున్నారండి, ఇట్లా చేస్తున్నారు, మోసాలు జరుగుతున్నాయి, అది కూడా ఒప్పుకుందాం. బట్ అదే సమయంలో దీన్ని ఒప్పుకొని తీరాలి. ప్రసన్న బాబు గారు, పీడి డాడీ అండ్ ఆల్సో విజయప్రసాద్ రెడ్డి గారు, ఖచ్చితంగా దీన్ని మీరు ఒప్పుకొని తీరాల్సిందే. లేఖన ఆధారాలతో నేను మాట్లాడుతున్నా, వాస్తవాలు మీ కళ్ళ కట్టినట్టుగా నేను మాట్లాడుతున్నా. అది కొనసాగుతూనే ఉంది. మైండ్ను మాత్రమే పీడించడం కాదు, మనుషులను కూడా వశం చేసుకుంటాయి, మనుషులను కూడా పట్టి పీడిస్తాయి. ఉదాహరణగా చెప్పాను, ఇప్పుడు మీటింగ్స్లో కూడా వాళ్ళ ముక్కు మొహాలు తెలియదండి. ఎక్కడెక్కడో ఊర్ల నుంచి వస్తారు, పాపం రోగాలతో వస్తారు, బాధలతో వస్తారు, వ్యాధులతో వస్తారు. నేను కళ్ళారా దగ్గరుండి రీసెంట్గా మొన్న మధ్య గుడివాడలో మా సోదరుడు పీటర్ పుట్ట గారి గుడివాడ ప్రాంతంలో సభ జరిగితే కొన్ని వేల మంది ప్రజలు అక్కడికి వచ్చారు, లక్షల్లో ప్రజలు అక్కడికి వచ్చారు. మేబీ ప్రవీణ్ కుమార్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని దయ్యాలు, ఏమండి, రకరకాల ప్రజలు వాళ్ళ సాక్ష్యాలు కళ్ళతో వచ్చి మీరు చూడండి, అక్కడికి వచ్చి మీరు చూడండి, చూశాక మాట్లాడండి. వాళ్ళు నటిస్తున్నారా, నిజమా కాదా? మీరేదో ఇంట్లో కూర్చొని ఏదో మీరు చర్చిలో కూర్చొని ప్రసంగాలు చేసుకుంటే ఎట్లాగండి ప్రసన్న బాబు గారు? పోనీ మీ ప్రసంగాలు మీరు చేసుకోండి, వీళ్ళ జోలికి రాబాకండి, ఇది లేవంటూ అనౌన్స్ చేయబాకండి, తప్పుడు సాంకేతాలు ఇవ్వకండి, తప్పుగా మాట్లాడకండి. మీకు నమ్మకం లేకపోతే నమ్మకం లేనట్టుగా ఉండండి, వాక్యాన్నే బోధించుకోండి. అంతేగాని చేస్తున్న వారిని విమర్శిస్తే ఎట్లా? తప్పది. టోటల్గా దయ్యాలున్నాయి. పాత నిబంధన కాలంలో ఉన్నాయి, క్రొత్త నిబంధన కాలంలోనూ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అవి ఎప్పటికీ ఉంటాయి, తీర్పు జరిగే కాలం వరకు ఉంటాయి. అర్థమైందా? యుగ సమాప్తి వరకు ఉంటాయి. ఏమిటోయ్, దేవుడున్నంత కాలం దయ్యాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నువ్వు దయ్యాలు లేవు అని చెప్తే దేవుడు లేడని చెప్పినట్టు అవుతుంది. దురాత్మల సమూహం ఉంది ఖచ్చితంగా, రైట్. అవి మనుషులు పాపంలోకి ప్రేరేపిస్తాయి, రైట్. దయ్యాలు కూడా ఈ సమయంలో ఈ తరం వరకు కూడా మనుషులు చచ్చిపోతానే ఉన్నారు. దయ్యాలంటే వీళ్ళు మనుషులు పట్టుకునే విధానం ఉంటుంది, ఇలాగే పీడిస్తారు. మరొక సందేహానికి కూడా మీకు జవాబు చెప్పాలండి. కొంతమంది తెలుసో తెలియకో ఆ చర్చిలోకి వెళితే దయ్యాలు పడుతున్నాయండి, బయట ఉంటే పట్టలేదండి అనబాకండి. అవును, చర్చిలో దేవుని శక్తి ఉంటుంది. కొంతమంది దేవుని సేవకులకు ప్రత్యేకమైన కృపావరం ఇవ్వబడుతుంది, వాళ్ళు ప్రత్యేకమైన శక్తి కలిగి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దయ్యాలు బయటపడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.